అలాగే లేని సమస్యలు నేను మాట్లాడగలనా? ఈ రోజున కౌలు రైతులు సమస్యలు మేము సృష్టించింది. వాళ్ళ ఆత్మహత్యల కారకులు మీరు కాదా? డబ్బులు లేవు అంటారు. అసలు వైసీపీ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక మాట ఏంటంటే, వీళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగారే మీరు? అసలు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని ప్రత్యేక రేట్లతో ఎలా అమ్ముతారు మీరు? దానికి మళ్ళీ ఒక తప్పుడు లాజిక్. మళ్ళీ రేట్లు పెంచితే వీళ్ళు తాగరని అంటారు. అది మరి ఎలా వింటాం అసలు? అంటే మనం భయస్థులము, బలహీనత ఉందనుకుంటారో, లేదంటే నోరిప్పరు అనుకుంటారో, మరి వాళ్ళ ఇష్టానికి మాట్లాడేస్తూ ఉంటారు. మనం భరిస్తూ చూస్తూ ఉంటాం. ఈ వైసీపీ నాయకత్వానికి అర్థం కావాల్సింది, కానీ వైసీపీ పార్టీ ముఖ్యులకి ఇది కొత్త తరం, ఇది పాత తరం కాదు. ఇది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది నేను మా చిన్నప్పుడు అన్నాను, 85లో నన్ను ఇలాంటి కథలు చెప్పకండి మీరు. మొన్న మీరు బాదురే బాదురు అన్న మాటకి అది జనసేన సృష్టించిన మాట కాదు, అది నేనన్న మాట కాదు, అది పార్టీలో ఎవరన్న మాట కాదు. వైసీపీ నాయకత్వమే 2018లో కరెంటు బిల్లులకి బాదురు అంటే, నేను ఆయన ఆ స్థాయిలో మాట్లాడతాను ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది. అంత సాగదీసి మాట్లాడతారు మాట. ఈయనకు కూడా ఇంత బలమైన సెటైర్ ఉందా లోపల నాకు అప్పుడే అనిపించింది చూడగానే. అంటే బాదురు అంటే ఇంత వేదన ఉంది పాపం ప్రజల మీద, ఇంత కోపం ఉంది, ఇంత తపన ఉంది. మరి మీరు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి కదా. చెత్త పన్ను పెంచారు, వేలాది కౌలు రైతులని చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వరు. స్టూడెంట్లకి ఉదాహరణకి విదేశాలకు వెళ్ళడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అంబేద్కర్ స్కాలర్షిప్స్ లాంటి 10-15 లక్షలు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే ఫెసిలిటీ ఉంది, అది కూడా తీసేశారు. ఎవరికి ఏది అండగాలేదు, ఏదో వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్స్ డబ్బులు 100 మంది దగ్గర ట్యాక్సుల రూపంలో డబ్బులు కలెక్ట్ చేసి మీరు అనుకున్న 30 మందికో 40 మందికి ఇస్తే మిగతా 50-60 మంది 65 మంది ఏం వాళ్ళే.